వన్ సెకండ్ కృష్ణయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. కృష్ణయ్య గారు ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఉన్న పెద్దలకు మీకు నమస్కారాలు. కృష్ణయ్య గారు వాయిస్ ఇట్లాంటి వినిపిస్తుంది. కృష్ణయ్య గారు వినిపిస్తుంది. కృష్ణయ్య గారు ఐ థింక్ నా వాయిస్ మీకు వినిపిస్తుంది. మీకు సాయంకాలం ముఖ్యంగా రియాజ్ చేతిలో ఒక దొంగ చేతిలో హత్యకున్న ప్రమోద్కి ఆత్మశాంతి కలగాలని, వారి భార్య బిడ్డలకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడు ప్రార్థించాలని మనసారా కోరుకుంటున్నాను. ముఖ్యంగా రెడ్డి సార్ అని చెప్పాడు క్లియర్ గా. అయితే కానిస్టేబుల్ లో డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక దొంగ 40 కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఒక దొంగ అరెస్ట్ చేసేటప్పుడు అతను ఖచ్చితంగా ప్రివెన్షన్ తీసుకోవాలి. వాడిని 40 కేసుల్లో ఉన్న ముద్దాయిని నేను ఒక్కడే పోతే వాడిని పట్టుకొని వచ్చి తేగలనా పోలీస్ స్టేషన్కు అనేది ముఖ్యంగా ఆలోచించాలి. ఒకవేళ ఆయన సడన్ గా ఆ ముద్దాయి కనపడి అతను పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అప్పుడు కూడా అతను కొద్ది ప్రివెన్షన్ తీసుకోవాలి. 40 కేసుల ముద్దాయిని పట్టుకోగలని ఖచ్చితంగా ప్రివెన్షన్ తీసుకోవాలి. లేదు ఇతని దగ్గర ఏమైనా లేదు అతను ధైర్యం చేసి అరెస్ట్ చేశాడు అనుకో, ఖచ్చితంగా చెక్ చేయాలి అతని దగ్గర ఏముంది. ఖచ్చితంగా క్రిమినల్స్ పైన నమ్మకాలు, క్రిమినల్స్ పైన సింపతీలు పెట్టుకొని బండ్లు ఎక్కించుకోకూడదు. జనరల్ గా సామాన్యంగా ఏదో చీటింగ్ కేసులు ఎక్కించుకున్నట్టు బండి ఎక్కించుకుంటే ఈ రోజు పోలీసుల ప్రాణాలకి ప్రమాదం అయింది. అవును, అతన్ని 2 వీలర్లో ఎక్కించుకొని వెనక పక్క ఒక ప్రైవేట్ పర్సన్ వాళ్ళ బావభర్తని ఎక్కించుకోవడం చాలా పొరపాటు. అయితే అతను ధైర్యం ఏమంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాడు, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తామని ఒక ధైర్యం కూడా ఉండొచ్చు. అయినా కూడా ఆ దొంగ ఇంత ధైర్యం చేసి ఒక కానిస్టేబుల్ ను నడి రోడ్డుపై కత్తితో పుట్టి చంపాడంటే నిజంగానే అతను మన చిరంజీవి గారు చెప్పారు, అది మినిస్ట్రియల్ ఎంక్వైరీ చేయాలా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని ఖచ్చితంగా చేస్తారు సార్. కానీ ఒక విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ను వాడు 40 కేసులు ఉన్న ముద్దాయి కత్తితో పొడి చంపారంటే వాడిని ఎన్కౌంటర్ చేయక ఇంకేం చేస్తాం సార్? ఇంకా 45 మందిని పొడుస్తాడు. ఎందుకంటే వాడు అంటే కృష్ణ గారు ఇక్కడ పాయింట్ ఎన్కౌంటర్ దాకా పోయిందంటే